నల్ల నువ్వులు, అవిసె గింజలతో జుట్టు రాలటాన్ని తగ్గిస్తూ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే లడ్డూను బెల్లం వాడకుండా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నల్ల నువ్వులు వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. దీనిలో ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవిసె గింజలు వచ్చేటప్పటికి జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా గుండె ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని పెంచుతూ షుగర్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మరి ఈ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. అడుగు మందంగా ఉన్న ప్యాన్లోకి 1 కప్పు నల్ల నువ్వులను వేసుకుని సన్నని మంట మీద నిదానంగా వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ నల్ల నువ్వులు వచ్చేసి మనకు రంగు మారటం లాంటివి తెలియదు కాబట్టి ఇలా వేయించుకునేటప్పుడు నువ్వులు వేగి మంచి వాసన అయితే దీని నుండి వస్తుంది. అలా వచ్చేంత వరకు కూడా సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న నువ్వులను ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి 1 కప్పు అవిసె గింజలను వేసుకుని వీటిల్ని కూడా సన్నని మంట మీద నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి 2 లేదా 3 యాలకులను వేసుకోండి. ఈ యాలకులను వేయటం వలన లడ్డూకు మంచి వాసన వస్తుందండి. ఇలా వేసుకుని సన్నని మంట మీద నిదానంగా ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి. అవిసె గింజలు దోరగా వేగినప్పుడు అవిసె గింజల నుండి వాసన రావటం మొదలవుతుందండి. దాంతో పాటుగా అవిసె గింజలు కాస్త నోట్లో వేసుకుని చూస్తే కరకరలాడుతూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఈ అవిసె గింజలను వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1-2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుని వీటిని ఒక 1/2 నిమిషం పాటు వేయించుకోండి. పెనం వేడెక్కుంది కాబట్టి తెల్ల నువ్వులు మనకు త్వరగా వేగిపోతాయి. ఇలా వేయించుకున్న తెల్ల నువ్వులను ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకుని దీనిలోకి ఒక 30 వరకు గింజలు తీసేసిన ఖర్జూరాలను వేసుకోండి. సన్నని మంట మీద వీటిని 1 లేదా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనకు మొత్తంగా వచ్చేసి 50 నుండి 60 ఖర్జూరాలు పడతాయండి. నేను సగం తీసుకుని ఇలా నెయ్యిలో వేయిస్తున్నాను. నెయ్యిలో వేయించడం వలన ఖర్జూరంకు మంచి రుచి వస్తుంది. మీరు కావాలంటే మొత్తం ఖర్జూరాలను వేయించి తీసుకోవచ్చు, లేదంటే ఇలా వేయించకుండా కూడా మిక్సీ పట్టుకుని తీసుకోవచ్చు. ఇలా 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఖర్జూరం మెత్తపడి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ముద్దగా రావటం మొదలవుతుంది. ఇలా రావటం మొదలైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిల్ని చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి చల్లారిన నువ్వులను వేసుకుని వీటిల్ని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఏదైనా వెడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసుకోండి. ఇలాగే అవిసె గింజలను కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలాగా చేసుకుని ఈ ప్లేట్లోకి తీసుకోండి. చల్లారిన ఖర్జూరాలను మిక్సీ జార్లోకి వేసుకుని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఖర్జూరాలను కూడా ఈ పొడిలోకి వేసుకోండి. ఈ ఖర్జూరాలతో పాటు వేయించకుండా పక్కన పెట్టుకున్న ఖర్జూరాలను కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి. నువ్వులు ఇంకా అవిసె గింజల పొడిని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పొడులు 2 బాగా కలిసిన తర్వాత నెయ్యిలో వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఖర్జూరంను ఈ పొడిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ నెయ్యిలో వేయించుకున్న ఖర్జూరం వచ్చేసి కాస్త గట్టిగా ఉండి పొడిలో కలవటానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి దీన్ని ముందుగానే కలిపేసుకుంటున్నాము. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత నెయ్యిలో వేయించకుండా ఒక 30 ఖర్జూరాలను మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఈ పొడిలోకి వేసుకోవాలి. అలాగే 2 నుండి 3 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నెయ్యిలో వేయించకుండా మిక్సీ పట్టుకున్న ఖర్జూరం ఈ పొడిలో త్వరగా కలుస్తుంది. అందుకే మనం దీన్ని తర్వాత కలుపుకుంటున్నాము. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా 2 చేతుల మధ్యలో పొడిని వేసుకుని ఇలా కలపటం వలన ఖర్జూరం పొడి మొత్తానికి బాగా పడుతుంది. మనకు కలుపుకోవటం కూడా త్వరగా అయిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు ఈ పిండి మొత్తాన్ని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఖర్జూరం వచ్చేసి నేను 60 ఖర్జూరాలు తీసుకున్నాను. మీరు ఇంకా తీపిని ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకో 10 వరకు పెంచుకొని వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసిన తర్వాత మీకు నచ్చిన సైజులో పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా లడ్డూల్లాగా చేసుకోండి. దీన్ని ఒకవేళ మీరు ప్రతిరోజు తినాలనుకుంటే లడ్డూను కాస్త చిన్న సైజులో అయినా చేసుకోవచ్చు, లేదా ఒక బాక్స్లో ఈ పొడిని వేసుకుని రోజుకు 1 స్పూన్ లెక్క తింటున్నా సరిపోతుంది. ఇలా లడ్డూలన్నీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిలోకి ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి తురుము కానివ్వండి, ఎండు కొబ్బరి పొడి కానివ్వండి వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకుని ఈ లడ్డూలను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నువ్వులు ఇంకా ఎండు కొబ్బరి తురుమును పైన ఇలా వేసుకుంటూ ఉండండి.
ఇలా వేయటం వలన ఎండు కొబ్బరి తురుము ఇంకా నువ్వులు లడ్డూకు పైన ఇలా పడతాయి. చూడటానికి లడ్డు మరీ నల్లగా లేకుండా కాస్త బాగుంటుంది. ఈ లడ్డు పైన ఎండు కొబ్బరి తురుము ఇంకా నువ్వులు వచ్చేసి ఖచ్చితంగా వేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే చేసుకోండి. అంతేనండి, నల్ల నువ్వులు, అవిసె గింజలు, ఖర్జూరంతో లడ్డు మనకు తయారైపోతుంది. వీటిల్ని ఏదైనా డబ్బాలోకి పెట్టుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వంటలమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.